ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఆఫ్లైన్ టికెట్స్ అంటూ ఒకటి అంటున్నారు. అధ్యక్ష, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే వర్స్ట్ డెసిషన్ అది. అఫ్కోర్స్ లిమిటెడ్ థియేటర్స్ అనే అంటున్నారు. అయినా సరే, పైగా బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ అంట. గ్లోరియా? ఎలా సార్? ఏది ఆ ఐడియా ఎవరిదో వాళ్ళు వెళ్ళి క్యూలో నుంచోండి ఒకసారి, పనులన్నీ మానేసి. బ్లాక్ టికెట్స్ గురించి ఇదంతా కవర్ డ్రైవ్ వేసి గ్లోరీ అవి ఇవి ఎందుకండి? ఇఫ్ ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే, తీవ్రంగా అయితే స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇక మన సలార్ రిలీజ్ ట్రైలర్ గురించి అయితే ఖాన్ సార్ ఎరుపెక్కాలి. కోడ్ అర్థమైంది ప్రశాంత్ గిల్ గారు, కోడ్ వర్డ్ అర్థమైంది. ఇదివరకు దింపిన ఫస్ట్ ట్రైలర్ అంతా వరల్డ్ బిల్డింగ్ అయితే ఈ ట్రైలర్ కంప్లీట్లీ యాక్షన్. అందుకనేమో రిలీజ్ ట్రైలర్ అని పెట్టారు. ఇట్స్ లైక్ మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, టీవీలో రిలీజ్కి సంబంధించి ప్రోమోస్ ఇస్తారు కదా, అలాంటిది ఇది. అయితే మొదటి దాంట్లో పృథ్వీరాజ్ ఎక్కువసేపు కనిపిస్తే, ఈ ట్రైలర్లో ప్రభాసే మొత్తం ఉన్నారు. ఇదివరకు కొన్ని షార్ట్స్ చూసి వీటికి మీనింగ్ ఏంటో అర్థమయ్యేది కాదు. ఈ ట్రైలర్ చూశాక నవ్ ఐ గాట్ ది క్లారిటీ. ఆ షార్ట్స్ ఏంటి అండ్ దానికి ఆన్సర్స్ ఏంటి, అలాగే పెద్దమ్మ ఇవ్వబోయే ఎంట్రీ, వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ రిలీజ్ ట్రైలర్ని సీన్ బై సీన్ చూస్తూ మాట్లాడుకుందాం. ముందైతే ఎప్పుడు అడిగేదే, మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా కొంచెం ఆన్లో పెట్టేసుకోండి. రిలీజ్ ట్రైలర్ ఓపెనింగ్. దేవా చిన్నప్పటి నుంచే మెకానిక్ ఫీల్డే అన్నట్టుగా ఓపెన్ అవుతుంది. తన మెకానిక్ ఇంటెలిజెన్స్ని ఏ రేంజ్లో ఉండబోతుందో ముందు ముందు చెప్తాను, పెద్దమ్మతోటి కనెక్ట్ చేస్తూ. కొత్తవి కనిపెట్టి రిపేర్ చేస్తాడు, లేకపోతే ధ్వంసం చేస్తాడు. అయితే ఇక్కడ మాత్రం తన ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. నెక్స్ట్ షాట్, ఇంపార్టెంట్ షాట్. ఫస్ట్ ట్రైలర్లో ఎవడ్రా నిన్ను కొట్టిందంటూ అడుగుతూ వెళ్తుంటాడు కదా దేవా, దాని కంటిన్యూవేషన్ ఇది. పైల్వాన్ని ఓడించడానికి లోపలికి వెళ్తాడు. అయితే ఇక్కడ దేవాకి తెలుసు అంత పెద్ద కండల కాంతారావుని ఓడించడం అంత ఈజీ కాదు అని. అందుకే అవైలబుల్గా ఉన్న ఎలక్ట్రిక్ వైర్ తీసుకుంటాడు. దాంతోనే అతన్ని ఓడిస్తాడనమాట. ఈ షాట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే, ఎగ్జాక్ట్లీ దీనివల్లే దేవా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఒక నరం బయటికి రావటాన్ని మీరు గమనించవచ్చు. ఏదో క్రాక్ వచ్చినట్టుగా హ్యాండ్కి ఉంటుంది నల్లగా. అది హ్యాండ్ నుంచి నెక్ దాకా ఉంటుంది. ఆ వైర్ని పట్టుకోవడం వల్ల అయిందనమాట ఇది. దాన్ని కవర్ చేసుకోవడానికే దేవా లెఫ్ట్ హ్యాండ్కి ఇది వేసుకుంటాడు. అలాగే ఆ రోజు జరిగిన డ్యామేజే ఫస్ట్ ట్రైలర్లోని ఈ షాట్కి కనెక్షన్. ఆ ఎలక్ట్రిక్ వైర్ పట్టుకోవటం వల్ల అరచేతికి కలిగిన డ్యామేజ్ ఇది. చాలా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు క్యారెక్టర్ వైజ్. నెక్స్ట్ కొన్ని షార్ట్స్ తర్వాత ఈ మాస్క్ వేసుకున్న ఒక క్యారెక్టర్ని చూపిస్తారు. ఎవరో తెలీదు, చెప్పలేం, ప్రభాస్ది ఇంకో క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత షాట్లో కూడా ఏదో ఒక మిస్టరీ ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఈ షాట్లో అయితే ఒక వ్యక్తి యాజ్ ఇట్ ఈజ్ రాకీ లాగా నడవడం చూడొచ్చు. కానీ అతను రాకీ కాదు, వరదరాజమన్నారు. ఆ కాస్ట్యూమ్ చూసి చెప్పచ్చు. నెక్స్ట్ కింగ్డమ్స్ని ఆక్యుపై చేసే కొన్ని షాట్స్ పడతాయి. వెంటనే ఈ షాట్ పడిద్ది. ఫస్ట్ ట్రైలర్లో ఇదే షాట్ వెనుక నుంచి చూపిస్తారు. ఎవరా అనుకున్నాం, కానీ ఇక్కడ తెలిసింది ఎవరా అని. నెక్స్ట్ వరదరాజమన్నార్ని ఎవరో పట్టించుకోకపోవటం, తన రాజ్యాన్ని ఆక్రమించే పనిలో భాగంగా ఎనిమీస్ చాలానే చేస్తారు, అవన్నీ చూపిస్తారు. ఇక మెయిన్ థింగ్ అయిన దేవాని కలవడానికి, తనకి చెప్పడానికి వెళ్ళే షాట్ ఇది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, పెద్దమ్మ. డెఫినెట్లీ కేజీఎఫ్లో ఉన్నదే ఇది. కేజీఎఫ్లో జస్ట్ ఒక పెద్దమ్మే, బట్ ఇక్కడ పెద్దమ్మలు చాలానే ఉన్నాయి. ఐ థింక్ దేవానే క్రియేట్ చేసి ఉండాలవి. ఎందుకు అలా అంటున్నా అంటే, దేవా జస్ట్ మోటార్ మెకానికే కాదు, మెషిన్ ఏదైనా సరే చేస్తాడని అనుకుంటున్నా. హీఈస్ మోర్ దాన్ యూ థాట్ అన్నట్టు అంతకు మించే అని ఇంట్రడ్యూస్ చేస్తారు గన్ యూసేజ్ ద్వారా. సో దేవా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్. ఆర్ముడ్ వెపన్స్ని న్యూ మోడల్స్లో క్రియేట్ చేయగలడు అనేలా చెప్తున్నట్టుగా ఉంది. అలాగే ఈ పోర్షన్లో ఆ స్వాగ్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే చెప్పచ్చు వెపన్స్ని ఏ రేంజ్లో దేవా యూజ్ చేస్తాడో అని. ఆ నెక్స్ట్ దేవా స్వాగ్ తోటి అండ్ తన మెకానిక్గా వర్క్ చేసే ప్లేసెస్లోని కొన్ని షాట్స్ పడతాయి. ఇప్పుడు దేవా ఎంట్రీ అనేది ఇస్తారు విత్ అల్ట్రా స్టైలిష్ వేలో. కాన్సార్ ఎంట్రీ గేట్ 1 నుంచి 0480 అన్నట్టుగా దేవా హ్యాండ్ ప్రింట్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ అగైన్ కొన్ని షాట్స్ వస్తాయి. అందులో నాకు నచ్చిన బెస్ట్ షాట్స్ ఇవి. అయితే ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే, ఈ షాట్ దగ్గర ఆ వైట్ కలర్ చున్నీ ఉంది కదా, అది ఎవరిదనుకుంటున్నారు? శృతి హాసన్ది అది. ట్రైలర్ చివర్లో ఈ సీన్ దగ్గర శృతి హాసన్ డ్రెస్ చూడొచ్చు. బై ద వే, శృతి హాసన్ ఒక టీచర్, అలాగే ఈశ్వరీరావు కూడా టీచరే. అది ఈ షార్ట్స్లో చూడొచ్చు.
సో దేవా శృతి హాసిన్ కోసం చేసిన ఫైటే ఇది. నెక్స్ట్ వరదరాజమన్నార్ నేనొక మ్యానియాక్ని పిలిచా అని చెప్పడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎలివేషన్ ఇక్కడ. బికాస్ దట్స్ ద రీజన్ ఎందుకని దేవా ఎన్నాళ్ళు దూరంగా ఉన్నాడు అని. అలాగే ఇక తప్పక వరద దేవాని పిలవడం, దానివల్ల జరిగే అనార్థం ఏంటి అనేది. వరద అలా అన్నాడంటే చిన్నప్పుడు దేవా చేసిన కొన్ని పనులకి వరద ఫ్యామిలీ భయపడి ఉండాలి, అందుకే అతన్ని దూరంగా పెట్టు అని చెప్పి ఉండాలి. బట్ ఇక హార్డ్ థింగ్స్లో ఫ్రెండ్షిప్ స్టాండ్ అవుతుంది, కానీ ఇక్కడ అది స్టాండ్ తీసుకోవటం వల్ల కాన్సారే మారిపోతుంది అని చెప్తున్నారు. ట్రైలర్ మొత్తం నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే పోర్షన్ ఇదే. ఈ పోర్షన్ నుంచి ఎండ్ సీన్ వరకు చివరి షాట్ అయితే సినిమా ఎండింగ్ ఇదే అయ్యి ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు ఇంబ్యాలెన్స్డ్గా అయ్యారు అని చెప్తున్నట్టుగా చూపించి దానికి గల రీజన్ ఏంటి అన్నట్టు ఎండ్ చేయొచ్చు ఈ పార్ట్ 1 అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ చూశాక రియల్లీ నీల్ ఏదో చాలా బిగ్గర్గానే ప్లాన్ చేశారు అనిపిస్తుంది. డీటెయిలింగ్స్ పై ఎక్కువ ఫోకస్ చేశారని కనబడుతుంది. బికాస్ ఆఫ్ దట్ వరల్డ్ బిల్డింగ్, వెపన్స్ అండ్ అదర్ కంట్రీస్ కాన్సర్ మీద పడడం, ఎనిమీస్ ఫ్రెండ్స్ అవ్వటం. మరి ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమో. అయితే సలార్ కేజీఎఫ్ కనెక్షన్ గురించి నీలే డైరెక్ట్గా చెప్పారు కదా లేదు అని. మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడిగితే నేను నమ్మను, చూశాకే ఏదైనా సరే. ఎందుకంటే ఈ ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. సో నేను ఎందుకు అలా అంటున్నానో మీకు క్లారిటీ రావచ్చు. ఎనీవే మనకి ఎంగేజింగ్ ఫ్యాక్టరే ముఖ్యం. ప్రశాంత్ నీల్ నోస్ దట్. ఇక December 22 మాట్లాడుకుందాం ఏదైనా సరే. త్వరగా తిరగవే. ఈ ట్రైలర్పై మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఈ ట్రైలర్లో మీరు గమనించిన డీటెయిల్స్ ఉంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా డీటెయిలింగ్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.